షాలోమ్ అలైకిం, షాలోమ్ అలైకిం, షాలోమ్ అలైకిం. Worldly wisdom versus heavenly wisdom. Worldly wisdom, another is heavenly wisdom. లోక సంబంధమైన జ్ఞానము, పరలోక సంబంధమైన జ్ఞానము, రెండు విషయాల గురించి భక్తుడు యాకోబు తన పత్రికలో చక్కగా ప్రస్తావించాడు. 3వ అధ్యాయం చదువుకున్నప్పుడు 13 నుంచి గమనిస్తే, మీలో జ్ఞాన వివేకాల వాడెవడు? వాడు జ్ఞానంతో కూడిన సాత్వికముల వాడై తన యోగ్య ప్రవర్తన వలన తన క్రియను కనుపరచవలను. 10వ వచనం, ఈ జ్ఞానం పైనుండి వచ్చినది కాక భూ సంబంధమైన ప్రకృతి సంబంధమైనది దయ్యముల జ్ఞానం వంటిదినై ఉన్నది. ఈ ప్రకృతి సంబంధమైన జ్ఞానం ఇది పైనుండి దిగవచ్చిన జ్ఞానం కాదు, దేవుడు ఇచ్చే జ్ఞానం కాదు. ఇది మొదటిగా భూ సంబంధమైనది, తర్వాత ప్రకృతి సంబంధమైనది, మూడవదిగా దయ్యముల జ్ఞానం వంటిదై ఉన్నది. దిస్ వరల్డ్ విజ్డమ్. కాబట్టి ఈ యొక్క లౌకికమైన జ్ఞానం కలిగిన వాడు ఎప్పుడు లోకం పోకడుతోనే ఉంటాడు. లోకం ఆలోచించినట్టే ఆలోచిస్తాడు, తలస్తాడు, చేస్తాడు, జీవిస్తాడు. ఇది పైనుండి దిగొచ్చే జ్ఞానము కాదు, ఇది దైవుల వంటి జ్ఞానం, చాలా భయంకరమైనది. కాబట్టి ఈ జ్ఞానం ఉన్నట్లయితే, లోక సంబంధ జ్ఞానం ఉన్నట్లయితే, ఇలానగా మత్సరము వివాదము ఎక్కడ ఉండునో అక్కడ అల్లరి ప్రతి నీచమైన కార్యం ఉండును. ఈ ప్రకృతి సంబంధమైన భూ సంబంధమైన దైవం వంటి జ్ఞానం అనగా లోక సంబంధ జ్ఞానం ఎవరిలో ఉంటుందో, ఏ సంఘంలో ఉంటుందో, ఏ కుటుంబంలో ఉంటుందో, ఏ వ్యక్తిలో ఉంటుందో, ఏ సమాజం ఉంటుందో, ఏ సంస్థలో ఉంటుందో అక్కడ మత్సరం ఉంటుంది. అక్కడ నెంబర్ 1. అక్కడ వివాదములు, డిస్ప్యూట్స్ ఉంటాయి. అక్కడ అల్లరి, దేని అశ్వ కార్యాలు, ఇంకా పోతే ప్రతి నీచమైన కార్యాలు ఉంటాయి. ఈ ప్రకృతి సంబంధ జ్ఞానం ద్వారా కలిగే రిజల్ట్స్, ఫలితాలు ఇవి అన్నమాట. అయితే అంటున్నాడు ఇక్కడ 17th verse, అయితే పైన వచ్చు జ్ఞానము, ది హెవెన్లీ విజ్డమ్, దేవుడిచ్చే జ్ఞానం ఇది. అది ఎలాంటిదనగా మొట్టమొదట అది పవిత్రమైనది, ఇట్స్ వెరీ ప్యూర్ అండ్ హోలీ. అది సమాధానకరమైనది, మృదువైనది, సులభముగా లోబడినది, కనికరముతోనూ మంచి ఫలములతోనూ నిండుకున్నది, పక్షపాతమైనను వేషధారణ లేనిదై ఉన్నది. ఈ నూతన సంవత్సరంలో ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. నీలో వేషధారణ ఉన్నట్లయితే అది ప్రకృతి సంబంధమైన భూ సంబంధమైన దైవం వంటి జ్ఞానము, లోక జ్ఞానం అర్థం చేసుకోవాలి. నేను కళ్ళకం లేనట్టయితే అది దైవం వంటి జ్ఞానం, అది లోపల సవాలు లేనట్టయితే ఇట్ ఇస్ వరల్డ్లీ విజ్డమ్, ద డెవిల్స్ విజ్డమ్. మంచి ఫలము లేనట్లయితే ఇది లోక సంబంధ జ్ఞానం నీలో ఉన్నదని నువ్వు అర్థం చేసుకోవాలి. ఇలా సంఘాల్లో ఎక్కువ కనిపించేది, సమాజంలో ఎక్కువ కనిపించేది హిపోక్రసీ, వేషధారణ. ప్రభు కాలం ఉన్నది కాబట్టి శాస్త్ర పరిచయాల వేషధారణ ప్రభు ఖండించినాడు. లోపల ఒకటి, బయట ఒకటి, మన ముందు ఒకటి, మన వెనకట ఒకటి. ఇది హిపోక్రసీ కాదా? ఆ హిపోక్రసీ ఏంటంటే అది దేవుడిచ్చే జ్ఞానం కాదు, ఆ దయ్యముల జ్ఞానం నీలో ఉన్నది, ప్రకృతి జ్ఞానం నీలో ఉన్నది. కాబట్టి దేవుడిచ్చే జ్ఞానం ఎక్కడ నీలో ఉన్నట్లయితే, సంఘములో, సమాజంలో, కుటుంబంలో ఉన్నట్టయితే అక్కడ దెర్ విల్ బి హోలీనెస్, పవిత్రత ఉంటుంది, అక్కడ ప్యూరిటీ ఉంటుంది. రెండవదిగా అక్కడ సమాధానం ఉంటుంది, పీస్ విల్ ప్రివైల్. There is heavenly wisdom, divine wisdom, godly wisdom. దైవిక జ్ఞానం ఉన్నట్లయితే ఆ ఇంటిలో, ఆ వ్యక్తిలో, ఆ సంఘంలో సమాధానం ఉంటుంది. అనేక సంఘాల సమాధానం లేదు, దైవం వంటి జ్ఞానం ఉండేది కాబట్టి సమాధానం లేదు.
సమాధానం వెతికి వెంటాడము దేవుని వాక్యం సెలవిస్తుంది. అది మృదువైనది, వెరీ సాఫ్ట్ నేచర్, నాట్ హార్డ్ నేచర్. ఫరో అంటే కఠిన హృదయం ఉండదండి, అది మృదువైనది, సులభంగా లోబడేది, దేవుని వాక్యానికి వెంటనే లోబడుతుంది. ఎవరైతే దయ్యంలో జ్ఞానం ఉంటుందో వాళ్ళు లోబడరు. భార్యలో కానీ భర్తలో కానీ దయ్యంలో జ్ఞానం ఉంటే అసలు లోబడదు. మరి నా భార్య లోబడదు సార్, ఎంతమంది వినేస్తా లోబడదు. ఎందుకంటే ఆమెలో ఏ జ్ఞానం ఉన్నది? ప్రకృతి సంబంధమైనది, భూ సంబంధం, దైవం అంటే జ్ఞానం ఆమెలో ఉన్నది. కాబట్టి వ్యక్తిగత జీవితంలో దైవం అంటే జ్ఞానం ఉన్నది కాబట్టి దేవుని వాక్యాన్ని లోబడలేదు. అది సులువుగా లోబడుతుంది. దేవుని యొక్క జ్ఞానం కలిగిన వారు దేవుని వాక్యం వెంటనే లోబడతారు, వెంటనే విధేయత చూపిస్తారు. అది కనికరము ఉంటుంది. తర్వాత మంచి ఫలముతో నిండుకున్నది కనికరం. ఐ డిజర్వ్ మర్సీ నాట్ సాక్రిఫైస్. నేను కనికరమే కోరుతున్నాను కానీ బలిని కాదన్నాడు. కనికరం లేని వాళ్ళు ఉంటారు, కనికరం చూపరు, జాలి చూపరు, దయ చూపించరు, కఠినాత్మలు ఉన్నారు, కఠిన హృదయాలు ఉన్నారు. అని హృదయం కఠినపరుచుకున్నట్టయితే అది దైవం అంటే జ్ఞానం గుర్తుపెట్టుకో. దేవుడిచ్చే జ్ఞానం అయితే నీలో కనికరం ఉంటుంది. కనికరం లేని వాడు కనికరం లేని తీర్పు పొందిన దేవుని వాక్యం సెలవిస్తున్న జాగ్రత్త. అది మంచి ఫలములతో కూడుకున్నది. నీతి ఫలము సమాధానం చేయు వారికి సమాధానమందు విత్తబడును. మంచి ఫలములు నీలో లేవు, చెడు ఫలములు ఉన్నాయి, కరుదాక్షలు ఉన్నాయి, కానీ ఫలములు నీలో ఉన్నాయి. ఎందుకనగా నీలో ప్రకృతి సంబంధమైన జ్ఞానము, దైవముల జ్ఞానము నీలో ఉన్నది. కాబట్టే నువ్వు మంచి కాని ఫలములు నువ్వు ఇస్తున్నావు. కాబట్టి దేవుడిచ్చే జ్ఞానాన్ని పొందుకొని పవిత్రతతో ప్రభుకు లోబడి కనికరం చూపిస్తూ మంచి ఫలమును ఫలిస్తూ ప్రతి విషయం ప్రభుకు లోబడుతూ మనం ముందుకు సాగిపోవడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ తన అనంతమైన శక్తిని ప్రసాదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. మహాగణుడా యేసయ్య మీ కొందనాడు స్తుతి స్తోత్రాలు తండ్రి. పైన వచ్చే జ్ఞానము ఎంత శ్రేష్టమైనదో దాంట్లో ఎన్ని ఫలితాలు పొందుతామో సెలవిచ్చారు తండ్రి. ప్రకృతి సంబంధమైనది, భూ సంబంధమైనది, దైవముల జ్ఞానం ద్వారా ఎంత మీరు నష్టపోతున్నామనే విషయాన్ని ప్రస్తావించారు తండ్రి. మాకు తెలియవచ్చారు మీ స్తోత్రుడు ఆయన. ప్రతి ఒక్కరు ఆ జీవితాన్ని పరిశీలన చేసుకొని పైనుంచి జ్ఞానం పొందుకొని మీ దీవెన జ్ఞానం పొందుకొని తండ్రి ఈ లోకల ప్రభువా సమాధానంతో మంచి ఫలమును ఫలిస్తూ ముందుకు సాగిపోటకు కృపను ఇవ్వగలందుకు మీకే స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటూ వాక్యాన్ని ప్రతిభను దర్శించేసయ్యా దీవించమని మీ జ్ఞానంతో నింపవలసిగా విజ్ఞాపన చేస్తూ యేసయ్య నామములో ప్రార్థించి వేడుకొచ్చున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం మనందరి సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్.